చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? నీ అన్నకి చెప్పు. ఆ పోరగాడు నీ చుట్టుపట్టుకుని ఇచ్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని. కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు రా రామ్మా. ఇక నేను వెళ్తానండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది. మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా. కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు. మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్ళవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి.